హలో ఫ్రెండ్స్, నేను మీకు కొన్ని సామెతలు చెప్తాను, వింటారా? వినండి. అనుమానం ప్రాణ సంకటం, అనువు కాని చోట అది కులమనరాదు. అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు. అదృష్టవంతుణ్ణి చెరిపేవారు లేరు, భ్రష్టుణ్ణి బాగుపరిచేవారు లేరు. అన్నం అరగడియలో అరుగుతుంది, ఆదరణ శాశ్వతంగా ఉంటుంది. ఆ సోది మాటలకు అర్థమూ లేదు, గుడ్డి కంటికి చూపు లేదు. ఆచారం 6 బారలు, గోచి 3 బారలు. ఆకు వేసి నేల మీద వడ్డించినట్లు ఆ గడపలు వేసినవి అత్త అంటే అట్లకు బియ్యం నానబోయి కోడలా అన్నదట. ఆకును అందదు, పోకను పొందదు. ఆకు పోయి నూత పడితే వెతకపోయి 7 పడ్డారట. ఆచారం ఆచారం అన్న బొట్లు అంటే పెద్ద చెరువు కుక్క ముట్టుకున్నది అన్నట్లు. ఆగం అడివప్ప అంటే మడిగ తెరువప్ప అన్నదంట. ఆచారం ముందర, అనాచారం వెనుక. ఆచారానికి అంతము లేదు, అనాచారానికి ఆది లేదు. ఆ అంటే అపరాధము, ఊ అంటే ఉపరాధము. నారాయణ అంటే భూతమాట. ఆ అంటే అలసైపోతుంది, ఊ అంటే ఊపిరిపోతుంది. అంగడాన్ని బట్టి గొడ్డు, వంగడాన్ని బట్టి బిడ్డ. అంగడి బొమ్మ గొంగడి అన్నట్లు. అంటుకోను ఆముదం లేదు, నింగు మెతుకు లేదు. మీసాలకి సెంపంగి నూనె కావాలన్నాడట. ఐదవతనం లేని అందం, ఆనకట్టలేని వాగు. అరగడియ సంభోగం, 6 నెలల సుఖరోగం. అరవబోకే చెల్లి అంటే కరవబోకే చెల్లి అందట. అరిక చెల్లిన రెడ్డికి ఆలుముగుడికి ఒకటే చీర. అరుంధతి లేదు, గిరుంధతి లేదు, పెళ్లి కూతురు అక్క బాగుంది అన్నాడట. అలికిన ఇంట ఏది ఒలికినా అందమే. అలిగిన కోడలు సోలిన అత్త గుట్టుగా ఉంటారు. అలిగే ఆలితో చెరిగే ఆవుతో వేగడం కష్టం. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగా, సజ్జనుండు పలుకు చల్లగా. అల్లుడికి అత్తాశ, గొడ్డుకు బిడ్డాశ. అల్లుడికి బెట్టు, ఇల్లాలికి గుట్టు. అవసరం తీరేక అల్లుడు పనికి రాలేదట. అవ్వవలసింది అయ్యిందే అదెమ్మా అంటే దుకాణం సర్దుకోవే గుబ్బలమ్మ అందట. అవ్వ తీసిన గంధం తాత బుడ్డకే సరిపోయింది. అవ్వను పట్టుకో వసంతం ఆడినట్లు. అసూయ ముందు ఆడది వెనుక, అస్థలిత బ్రహ్మచారి. ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు. ఆకారం చూసి ఆశపడ్డాను కానీ పనికి రాడని నాకేం తెలుసు అందిట. ఆకార పుష్టి నైవేద్య నిష్టి. ఆకాశాన వరదగూడు, అత్తగారింట్లో వానగూడు. ఆకులున్న చెట్టుకు నీడ ఉంటుంది, బిడ్డ ఉన్న తల్లికి పాలుంటాయి. ఆడ